ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. ఈసీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లుగా వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీ దాడులు చేసిన చోట పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. పురంధేశ్వరి ఫిర్యాదుతోనే కొన్ని చోట్ల ఎస్పీలను మార్చారని, అక్కడే ఘర్షణలు జరిగాయన్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని కూడా చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా? ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకి ఎవరన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని వేస్తాయండి? అకౌంటబిలిటీ ఏముంటుంది? వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది. వాళ్ళ మరి మారిస్తే బాగా జరగాలి కదా. పాత ఎస్పీలు ఉన్న చోటేమో లా అండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉండటమేంటి, మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టడం ఏంటి, ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతాం ఏంటి?